ఐ లవ్ గోవా. న్యూ ఇయర్ ఎక్కడికి రా వెళ్దాం ఏమిరా చేద్దాం అనేసి గోవాలో అయితే అడుగు పెట్టేశాము. ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ ఇవేమి లేకుండా గోవాకి అయితే స్టార్ట్ అయ్యేసి గోవాకి వచ్చేసాం. పొద్దున్నే గోవా బీచ్లో, కాలంకట్ బీచ్లో ప్రశాంతంగా వస్తే విల్లు విడుచుకొని ఇంకా ప్లానింగ్ స్టార్ట్ చేద్దాం. ఏం స్టార్ట్ చేద్దాం, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనేసి ఫస్ట్ మనం ఉండడానికైతే రూమ్ కావాలి. దానికోసం రూమ్లు ఎతకడం మొదలుపెట్టాము. అలా ఇలా వెతికి ఫైనల్గా మన బడ్జెట్లో ఒక 2000లో ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఎందుకు మన బడ్జెట్ అంటున్నానంటే, న్యూ ఇయర్కి వెళ్తే మన బడ్జెట్ మొత్తం రూమ్లో ఉండడానికే సరిపోద్ది, ఇంక ఏమీ చేయలేం. అంత కాస్ట్లీ రూమ్స్. నార్మల్ టైంలో 1500, 1000కి 1500కి వచ్చేటి. న్యూ ఇయర్ టైంలో 3000, 4000, ఒక్కొక్కసారి 10,000 కూడా అడగచ్చు. అది మన దరిద్రం బాగుంటే. సో అలా ఒక రూమ్ ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యేసి, ఇంకా ఫుల్ టైర్డ్ కదా, దానికోసం కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంకా రూమ్లో కూర్చొని కొద్దిసేపు ప్లాన్ వేసాం. ఏమేం చేయాలి, 3 days ప్లాన్ అని. ఫస్ట్ అయితే కాలంకట్ ఫస్ట్ డే మొత్తం ఈ కాలంకట్ సరౌండింగ్లో ఉన్న అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయాలనుకున్నాము. సో దాంతో ఫస్ట్ అగూడా ఫోర్ట్కి అయితే వచ్చేసాము. ఇది అగూడా ఫోర్ట్. సో ఈ ఫోర్ట్లో ఇది ఎంట్రన్స్ నుంచి వెళ్ళేసి అలా ఇలా చూసుకుంటూ సో ఫస్ట్ ఎంట్రన్స్లో మనకి బిఫోర్ ఆఫ్టర్ ఫోటోలు కనిపిస్తాయి, మన ఐ సినిమా లాగా. ఉన్న మీరు ఇలాగ ఎలా అయ్యారు, సో అటువంటి టైప్ ఆఫ్ ఫొటోస్ చూస్తాము. అంటే అది ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రినోవేషన్ చేసిన ఫొటోస్ అనమాట. అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేసి. ఇంకా దాని తర్వాత వాటిని చూసుకుంటూ అలా పైకి వెళ్తే ఫోర్ట్ కంప్లీట్ వ్యూ ఒక స్క్వేర్ షేప్లో మొత్తం ఉంటుంది, అటు నుంచి ఇటు వరకు. ఆ పైన నడుచుకుంటూ అదంతా తిరిగేస్తే ఇటు సైడ్కి వెళ్తే సముద్రం కనిపిస్తుంది. మోస్ట్లీ 270 degrees సముద్రమే కనిపిస్తుంది. మిగతా సైడ్ మనకేం కనపడదు, ఫోర్ట్ అడ్డంగా ఉంటుంది. ఇంకా ఫోర్ట్ మధ్యలో అంటారా, ఒక వాటర్ నిల్వ చేసుకోవడానికి ఒక ప్లేస్ అయితే ఉంది. ఇది నాకు ఫస్ట్ చూస్తేనే జైలు అనుకున్నాను. మన శ్రీరామదాస్ సినిమా గుర్తొచ్చింది సడన్గా. ఆ పైనుంచి జైలు లోపల నాగార్జున అంటే పైనుంచి తినడానికి అవన్నీ వేస్తారు కదా. సో సేమ్ యాస్టీస్ అలాగే కనిపించింది అది. బట్ కానీ అదైతే జైలు అయితే కాదు. సర్లే అనేసి అటు ఇటు కొద్దిసేపు తిరిగి వచ్చిపోయే వాళ్ళని చూసుకుంటూ అమ్మ కాలు కొద్దిసేపు నొప్పిస్తుంటే ఆ పైకి ఎక్కి కూర్చొని ప్రశాంతంగా ఉంది. ఫోర్ట్ వ్యూ మొత్తం చూడ్డానికి అద్భుతంగా ఉంది, కానీ ఏదో తెలియని లోటు అన్నట్టుంది. ఇంకా కొద్దిసేపు అటు ఇటు వ్యూ అయితే చూసుకున్నాము. సో మన 3 days ప్లాన్ అయితే అనుకున్నాము గోవాకి, బట్ ఏది ప్లాన్ చేయలేదు. సో ఫస్ట్ రోజు మొత్తం టైంపాస్ అయితే ఈ నార్త్ గోవాలో ఈ బీచెస్, కాలంకట్ బీచ్, అక్కడ బాగా బీచ్ నుంచి టిల్ ఈ అగూడా ఫోర్ట్ వరకు మొత్తం బీచ్లే. ఈ బీచ్లన్నీ కవర్ చేసి ఫస్ట్ డే అయిపోకూడదాం అనుకున్నాము. సెకండ్ డే ఇంకా స్కూబా డైవింగ్ ఎటు మనకి ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటికైతే సెకండ్ డే వెళ్దాం అనుకున్నాము. ఆల్రెడీ అగూడా ఫోర్ట్ దగ్గరే ఈవినింగ్ అయింది. సో ఈ అగూడా ఫోర్ట్ దగ్గరలో మళ్ళీ ఇంకో 2 ఉన్నాయి. ఒకటి లోయర్ అగూడా ఫోర్ట్ సన్సెట్ వ్యూ పాయింట్, ఇంకొకటి మ్యూజియము. ఇంకా మ్యూజియం దగ్గరికి వెళ్దామనేసి బయలుదేరాము. ఇది రిటర్న్ వెళ్ళే టైంలో ఫోర్ట్ అనమాట. జాగ్రత్త, బాల్ బొక్క పడితే మూతిపాలన్నీ రాలిపోతాయి. ఇప్పుడు ఇది వచ్చేసి మ్యూజియంకి ఒక 500 meters ముందే మనకి టికెట్ అయితే తీస్తున్నారు, పార్కింగ్ టికెట్. ఎందుకురా వీళ్ళు ఇంత దూరం పెట్టారనుకుంటే, మ్యూజియం దగ్గరికి వచ్చాక మ్యూజియం ఎంట్రీ టికెట్ 300 పెట్టారు భయ్యో. ఇప్పుడు 300 అంటే ఖచ్చితంగా వెళ్ళాం. అదే ఆ పార్కింగ్ టికెట్ వేస్ట్. పెద్ద స్కెచ్ చేయలేదు. ఇలాంటి స్కామ్లు గోవాలో చాలా అడుగడుగున స్కామ్లు ఉంటాయి గోవాలో. ఎలాంటి స్కామ్స్ అంటే వింటే చచ్చిపోతారు, అలాంటి స్కామ్స్ ఉంటాయి. సో ఇండియాలో ఉన్న సగం స్కామ్స్ అన్నీ గోవాలోనే జరుగుతుంటాయి కొని. బట్ పార్కింగ్కి ఇక్కడ 50 రూపాయలు అయితే బొక్క. ఉండే 10 నిమిషాలకి ఇక్కడ బైక్ పెట్టుకోవడానికి ఒక 50 రూపాయలు కట్టినట్టుంది. సర్లే అనేసి ఇంకా ఇక్కడ ఏదో పక్కన కింద బీచ్ లాంటిది అదన్నా దిగేసి అక్కడికి వెళ్దామంటే ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డే వెళ్ళొద్దమ్మా అటు సైడ్ అనేసి ఎన్నికి ఆపేస్తున్నాడు. ఇంకా ఏం చేయలేక ఒక 10 minutes అక్కడే చూసుకొని
అట్లీస్ట్ కొంచెమన్నా ఎంట్రన్స్ లోపలికన్నా పంపిస్తే అదేదో ఇరిగిపోయిన బ్రిడ్జ్ లాగా ఉంది, మన వైజాగ్ బ్రిడ్జ్ లాగా, ఫ్లోటింగ్ బ్రిడ్జ్. అక్కడికన్నా వెళ్ళేసి కొంచెం వీడియో తీసుకుందామంటే అది కూడా లేదు. ఇంకా అన్నీ బయట నుంచి చూడడం తప్ప ఇంకేం చేయలేకపోతామే. సో ఇదైతే కంప్లీట్ మ్యూజియం దగ్గర బీచ్ ఇక్కడ కూర్చోడానికి వస్తే ప్రశాంతంగా ఉంటుంది. సర్లే అనేసి ఇంకా మ్యూజియం కూడా అయిపోయిన తర్వాత అలా మళ్ళీ రివర్స్లో వెళ్తూ ఉన్నాము సన్సెట్ పాయింట్ చూడడానికి. అగుడా ఫోర్ట్ దగ్గర సన్సెట్ పాయింట్ కూడా ఉంది. ఇది రివర్స్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న ఒక నది కూడా వస్తుంది. ఈ నది ఏంటంటే చాలా వరకు అన్ని బోట్స్ అన్ని ఇక్కడ పెట్టి ఉంటారు. మీరు స్కూబా డైవింగ్ కానీ ఏదైనా చేయాలనుకుంటే స్కూబా డైవింగ్కి బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు బస్సులలో మీకు ఎక్కడి నుంచి ఇక్కడి వరకు పిలుచుకొని వచ్చి ఈ బోట్లో నుంచి సముద్రం ఇటు సైడ్ నుంచి ఇంకొక అటు సైడ్కి పంజీమ్ అటు సైడ్కి పిలుచుకొని వెళ్తారు. అంటే నార్త్ గోవా టు సౌత్ గోవా. మనం ఇప్పుడు ఈ కాలంకట్ బాగా బీచ్ మొత్తం వచ్చేసి నార్త్ గోవా. సో నార్త్ టు సౌత్ అక్కడి వరకు పిలుచుకువెళ్తారు. పిలుచుకెళ్ళేసి ఆడ స్కూబా డైవింగ్, బనానా రైడింగ్, ఆ రైడింగ్, ఈ రైడింగ్ అని 1200-1500 దబ్బేసి అన్నీ ఒక్కొక్క నిమిషం చూపిస్తారు. ఆ వీడియో కూడా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో డే 2లో వస్తుంది. ఇది డే 1 ట్రిప్ అనమాట. కంప్లీట్గా డే 1లో కవర్ చేసినవి అయితే ఇవి కంప్లీట్ కాలంకట్ బీచ్ అన్ని బీచెస్ అండ్ ప్లస్ అగుడా ఫోర్ట్స్, ఒకటి 3 ఫోర్ట్స్, మ్యూజియం అండ్ ఇది సన్సెట్ వ్యూ పాయింట్. సో సన్సెట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చాము. అందరు రెడీగా ఉన్నారు ఫోన్లు ఎత్తుకొని సన్సెట్ అయినప్పటి నుంచి ఇంకా ఫోటోలు తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, సన్సెట్ని క్యాప్చర్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ సన్సెట్ దగ్గర ఈ స్టార్టింగ్లో ఒక చిన్న ఈ స్టార్టింగ్ బీచ్ అనమాట ఇటు సైడ్ నుంచి. సో ఇటు సైడ్ నుంచి టిల్ ఎండ్ మీరు నడుచుకుంటూ వెళ్తే బాగా బీచ్ వరకు వెళ్ళొచ్చు. కానీ అంత దూరం నడిచాలి, దోలు తీరిపోద్ది. అండ్ ఇంకొకటి ఇలాంటి ఏవైనా రైడ్స్, బనానా రైడ్స్, స్కూబా డైవింగ్ ఇలాంటివి ఎవరైనా కూడా టైం వేస్ట్ వద్దు, మాకు 1 డే అవసరం లేదు, నార్మల్గా వెళ్ళాలంటే ఈ బీచ్ దగ్గర ప్రతి ఒక్కదానికి ఒక రేట్ అయితే ఫిక్స్ చేశారు. 100, 200, 500 ఇలాగా. సో మనకు కావాల్సింది 1, 2 ఏవో ఒకటి అవి మాత్రమే ఎక్కుదాం. సో వాటిని ఇక్కడే ఎంజాయ్ చేయడం బెటర్, 1 డే వేస్ట్ చేసుకోకుండా గోవాలో. ఎందుకంటే మీరు 1200, 1500 కట్టి 1 డే ట్రిప్ లాగా అది స్కూబా డైవింగ్ అయితే వెళ్ళారు అంటే వాళ్ళు కంప్లీట్ డే అయితే నాశనం అయిపోద్ది. పొద్దున్న నుంచి రాత్రి వరకు తిప్పేసి ఆడ చేసేది ఏమి ఉండదు. ఒక డే అయితే వేస్ట్ ఇక్కడ. అండ్ మనకు రూమ్ రెంట్ బొక్కే. అదే ఈవినింగ్ ఇక్కడికి వచ్చారంటే మీకు అక్కడ ఏమేమి రైడ్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి. బట్ అన్నీ ఎక్కలేకపోయినా కూడా ఆ ప్రైస్కి మీరు 3 or 4 ఎక్కచ్చు. సో దానికి టైం సేవ్ అయింది. ఇంకో డేలో వేరే చోట తిరగచ్చు. అండ్ ప్లస్ రూమ్ రెంట్ కూడా తగ్గిపోద్ది. అంటే 1 డే కంప్లీట్గా తగ్గిపోద్ది, అక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఇంకా లేదు అంటే రిటర్న్ వచ్చే రోజు రూమ్ని వెకేట్ చేసి ఆ కంప్లీట్ బోట్ ట్రిప్కి అయితే మీరు వెళ్ళొచ్చు. ఇంకా రిటర్న్ వచ్చేసి రైలు ఎక్కేసేలాగా, మళ్ళీ రూమ్ ఇలాంటివి ఏం లేకుండా. సో ఇదైతే సన్సెట్ వ్యూ పాయింట్. ఇంకా సన్ను ఇంకొక గంట ఉంటే లోపలికి వెళ్ళిపోతాడు సముద్రంలోకి. మళ్ళీ రేపు పొద్దున అటు సైడ్ పైకి వస్తాడు. ఇంకా డే 1 కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ రిటర్న్ రూమ్కి వెళ్ళే మధ్యలో కండోలియం బీచ్కి అయితే వచ్చాము. సో బీచ్లో కొద్దిసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా ఎక్కడన్నా తినేసి వెళ్దాం అనేసి అయితే ఇక్కడ స్టాప్ చేసాము. కండోలియం బీచ్ ఎంట్రన్స్ అయితే సూపర్ బాగుంది. కొంచెం అట్లీస్ట్ ఏవో కొన్ని బొమ్మలాగా స్టాచ్యూస్ అవి ఇవి చూడడానికి, ఫోటోలు దిగడానికి, కొంచెం చూడడానికి ఇంకా బాగుంది అన్ని మిగతా బీచెస్ కంటే కండోలియం బీచ్ ఎంట్రన్స్. సో అలా దారి పట్టుకొని బీచ్ లోపలికి అయితే వెళ్ళాము. పొద్దునున్నంత ప్రశాంతంగా బీచ్ అయితే రాత్రి ఉండదు. బట్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఒక్కొక్కసారి ఇది బాగుంటుంది, ఒక్కొక్కసారి నచ్చుతుంది, ఒక్కొక్కసారి నచ్చదు. ఏంట్రా ఈ గోల అనుకుంటాం. బట్ పీస్ఫుల్గా టెంట్ హౌస్లు అయితే ఉంటాయి, అదే గుడిసెల్ లాంటి హౌస్లు, అన్ని రెస్టారెంట్లు అనమాట. ఇక్కడ మందు, బీర్స్ అన్నీ దొరుకుతాయి. బట్ కానీ కొంచెం కాస్ట్లీ. దీనికంటే బయట ఎక్కడన్నా మనము బార్ షాప్లో కొనుక్కొని వచ్చి ఇక్కడ కూర్చోకపోయినా పర్లేదు, ఆ బీచ్ మట్టిలో కూర్చొని ప్రశాంతంగా తాగుకుంటూ చూసుకోవచ్చు. ఇక్కడ ఈవెన్ కొన్ని కుర్చీలు అంటూ వేసి అక్కడ కూర్చోనికి పర్మిషన్ ఇస్తారు. అంటే బట్ దానికి కూడా అవర్కి 100 రూపీస్ ఆడేసే కుర్చీకి. కావాలంటే రూమ్ లేదన్నా కూర్చుంటే మీరు తెచ్చుకొని వేసుకొని కూర్చోవచ్చు. అక్కడ కుర్చీలు అయితే అనవసరం, అంతంత డబ్బులు పెట్టి. సో ఐ లవ్ గోవా. ప్రతి టెంట్ దగ్గర ఒక్కొక్కరు పెట్టుకుని ఉంటారు. ఐ లవ్ గోవా, లవ్ గోవా, లవ్ గోవా. బట్ చాలా వరకు
న్యూ ఇయర్కి వెళ్ళి రిటర్న్ వెళ్ళారంటే మాత్రం లవ్ కాస్త హేట్ చేస్తారేమో గోవాని. బట్ నైట్ కలరింగ్ అయితే బీచ్లలో చాలా బాగుంటుంది. మొత్తం లైట్స్ అండ్ మ్యూజిక్. ఒక్కొక్క చోట అంతంత పెద్ద స్పీకర్స్ అయితే పెట్టుంటారు. అన్ని పాటలు మిక్సింగ్ కొట్టేసి టాప్ టు బాటమ్ ఏవి కావాలంటే అవి వింటూ ఉంటారు. ఏం తల పగిలిపోద్ది స్పీకర్స్ దగ్గర ఉంటే. సో బట్ కానీ ఇక్కడ కూర్చొని మంచిగా చూడడానికి కొంచెం బాగుంటుంది, కూర్చొని డ్రింక్ చేయడానికి, మాట్లాడుకోవడానికి. బట్ మాట్లాడుకోవడం కష్టమే అనుకోండి, ఎందుకంటే ఎదుటోడు మాట్లాడింది మనకు అస్సలు వినపడదు, అంతంత లౌడ్ మ్యూజిక్ ఉంటుంది పక్కన. ఇది డే 1. డే 2లో మళ్ళీ కలుద్దాం.